అందరికీ నమస్కారం అండి. బాచీరావు పొలిటికల్ స్కూల్కి స్వాగతం అండి. ఈరోజు మన పాఠంలో పరిపాలన, రాజనీతి, పార్టీల గురించి మనం మాట్లాడుకుందాం. పూర్తి వీడియో మీరు చూడండి. ఈ వీడియో చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో మీ కామెంట్స్ తెలియజేయండి. ఈ ఛానల్ని ఆశీర్వదించండి. మరిన్ని వీడియోలతో మీ ముందరికి వస్తాను. ఎంకరేజ్ చేయండి. రాజనీతి నీతి కన్నా కూడా పూర్తిగా తేడా ఉన్నటువంటిది ఒక డిఫరెంట్ భావజాలము రాజనీతి. అదేవిధంగా ఇక్కడ మనకి పరిపాలన, రాజనీతి అనేది పరిపాలనలో ప్రధానమైనటువంటి భాగంగా ఉంటుంది. ఇక్కడ రాజనీతి అంటే ఆ రాజు లేదా పరిపాలనలో ఉన్నటువంటి వారు, పరిపాలన అధినేత, రాజ్యాధినేత, అతను ఏ విధంగా ఉండాలి అంటే తన ప్రజలని కన్నబిడ్డల వలె చూసుకోవాలి. దానికి ఉదాహరణగా మనం అశోకుడిని చెప్తాం. అదేవిధంగా ఇక్కడ ఒక సమస్య వచ్చినప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకరు తన సొంత కుటుంబ సభ్యులయ్యి ఒకరు ప్రజలైనప్పుడు అతను అక్కడ న్యాయాన్ని, నీతిని, అక్కడ సమన్యాయాన్ని పాటించి అక్కడ రాజు తన సొంత వాళ్ళైనా కూడా అక్కడ ఎవరైతే వైపు న్యాయం ఉందో వారికి అనుకూలంగా ఒక న్యాయాధినేతగా మారి తీర్పు చెప్పినట్లయితే అది రాజనీతి అవుతుంది. రాజనీతి అంటే ఎప్పుడు కూడా తనవారు పరాయి వాళ్ళు అనే భేదభావం చూపకుండా సమభావ కలిగి ఉండి సమన్యాయం అనేది చేసినట్లయితే ఆ రాజు రాజనీతిజ్ఞుడిగా పిలువబడతాడు. ఇకపోతే రాజకీయాలు అనేటటువంటిది ఆ భావజాలం గురించి వచ్చే చాప్టర్లో దాని గురించి విశదీకరిస్తాను. అంటే పరిపాలనలో ఉన్నటువంటి వారికి ఒక రకమైనటువంటి నీతి నియమాలు ఉంటాయి. ఒక పార్టీ అధినేతలుగా ఆధునిక ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వారికి కొన్ని నియమాలు అనేవి ఉంటాయి. ఇక్కడ రాజ్యము అనేది తీసుకున్నట్లయితే రాజ్యంలో ఉన్నటువంటి రాజు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తారు. అదేవిధంగా పరిపాలనలో ఉన్నటువంటి వారు సంక్షేమంతో పాటుగా అభివృద్ధికి కూడా ప్రాధాన్యం అనేది ఇస్తారు. రాజు అనేటటువంటి వారు ప్రాచీన కాలంలో తీసుకున్నట్లయితే అప్పటి సమాజం ప్రకారంగా వంశపారంపర్యంగా రాజరికం అనేది వచ్చేది. ఆధునిక కాలంలో మన ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకుంటున్నారు ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్టీలు అనేవి వచ్చాయి. ఇక్కడ ఒక పార్టీ నాయకుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అతని పార్టీ అనేది ఒక కన్నతల్లి. అతను తన పార్టీ ద్వారా ప్రజల్లోకి వెళ్ళి ఎన్నికయ్యి అతను అధికారంలోకి వచ్చి అతను రాజ్యాధినేతగా మారారు. కాబట్టి వారు తమ పార్టీని కూడా వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. రాజనీతి విషయం తీసుకున్నట్లయితే తనకు పార్టీ ముఖ్యమా, అతనికి ఒక రాజ్యం ముఖ్యమా అని విషయం వచ్చినప్పుడు అతను దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి అని రాజనీతిలో తెలియచెప్తారు. ఇది చాలా సున్నితమైనటువంటి విషయము. ఎందువల్ల అంటే నీకు 2 కళ్ళు ఉండి ఏ కన్ను ముఖ్యమో ఎలా చెప్పలేము, 2 పిల్లలు ఉండి ఎవరెక్కువ అని ఎలా చెప్పలేము. అదేవిధంగా ఇది చాలా సరళంగా ఉంటుంది. ఇక్కడ చెప్పడం అనేది చాలా కష్టసాధ్యమైనటువంటి విషయంగా ఉంటుంది. ఇక్కడ రెండింటికి కూడా న్యాయం చేస్తూనే ఆ యొక్క నాయకుడు లేదా పార్టీ అధ్యక్షుడు, రాజ్యాధినేత ముందరికి వెళ్ళవలసినటువంటి అవసరం ఉంటుంది. చాణక్యుడు రాజనీతి శాస్త్రంలో చెప్పిన విధంగా కొన్ని విషయాలకి కొన్ని ధర్మంగా, న్యాయంగా ఉంటాయి. ఆ సిద్ధాంతాలను బట్టి ఒక వ్యక్తి లేదా ఒక సమూహంలో ఉన్నటువంటి ప్రజలు ఏ సిద్ధాంతాలను ఫాలో అవుతూ ఏ సిద్ధాంతాలని వాళ్ళు తెలియజెప్పి వారి పరిపాలనలోకి వచ్చారో ఆ సిద్ధాంతాలను మాత్రం వారు సక్రమంగా అమలు చేయడం అనేది రాజనీతిగా చెప్పబడుతుంది. అది నీతి, అందులో రాజనీతి కూడా. ఈ వీడియో మీకు నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి.